హలో ఫ్రెండ్స్. మన ఈ 'వర్తమాని భవ' బుక్. సో, ఈరోజు క్వెషన్ ఏంటి అనేది చూద్దాము. ప్రేమ, ఆనందం వంటి అనుకూల ఉద్వేగాల సంగతేమిటి? అని అడగబోతున్నారు. దాని ఆన్సర్ ఏంటంటే, ఉనికితో అంతర్సంబంధం కలిగి ఉన్న మీ సహజ స్థితి నుండి అవి విడదీయలేనివి. ఆలోచన ప్రవాహంలో విరామం ఏర్పడినప్పుడు ప్రేమ, శాంతి, ఆనందాల దర్శనాలు క్షణకాలం పాటు కలగవచ్చు. చాలా మందికి ఈ విరామం చాలా అరుదుగా, అకస్మాత్తుగా వస్తుంది. గొప్ప అందం, ఆపద, తీవ్రమైన శారీరక శ్రమ లాంటివి వాటి ప్రభావం చేత మనసును కొద్ది క్షణాలు మూగపరుస్తాయి. అంటే మనకి అంటే అన్‌లిమిటెడ్ బ్లెస్ అని గాని, లేదంటే చాలా హ్యాపీ ఫీలింగ్ అనేది వస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు మీరు మాట్లాడుకుంటూ ఉన్నారు. షేర్ చేస్తూ ఉన్నారు. సో, దాంట్లో మీరు చాలా బ్లెస్ అనేది పొంది ఉంటారు కదా! ఒక నిమిషం ఆ థాట్ అనేది ఏముంది, ఏంటి అనేది లేకుండా ఆ మెస్మరైజింగ్ అన్న థాట్‌లోకి వెళ్తాం కదా! సో, అలాంటి టైంలోని మన మైండ్ అనేది అలా పక్కకొస్తూ ఉంటుందన్నమాట. హఠాత్తుగా అంతర్స్థిరత్వం ఏర్పడుతుంది. సూక్ష్మంగానైనా. అంటే ఒక కైండ్ ఆఫ్ మన ఆ ప్రెజెంట్ మూమెంట్‌లో ఉంటామనమాట. ఎప్పుడైతే మనం దాన్ని ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటామో, అంత హ్యాపీనెస్ అనే దాన్ని ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటామో, లేదంటే దాన్ని ఫీల్ అవుతూ ఉంటామో, తెలియకుండానే మనం ఆ ప్రెజెంట్ మూమెంట్‌లో అన్న దాంట్లోని ఉంటామనమాట. ఆ స్థిరత్వంలో అంతులేని ఆనందం, ప్రేమ, శాంతి ఉంటాయి. మనసు వెంటనే ఆలోచించడం అని పిలిచే తన చప్పుడు చేసే చర్యను తిరిగి ప్రారంభిస్తుంది. అంటే ఆ ఫ్యూ మినిట్స్, ఫ్యూ సెకండ్స్ మనం ఆ బ్లిస్ అన్న దాంట్లో ఉంటాము. దెన్ విల్ జస్ట్ కమ్ ఔట్ ఆఫ్ ఇట్. అప్పుడు మళ్ళీ మన ఆలోచన అనేది, ఆ మెషినరీ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుందన్నమాట. కనుక అటువంటి క్షణాలు స్వల్పకాలం మాత్రమే ఉంటాయి. మనసు ఆది ఆధిక్యత నుండి మిమ్మల్ని మీరు విడుదల చేసుకునేంత వరకు ప్రేమ, ఆనందం, శాంతం వంటివి వర్ధిల్లవు. అంటే మనల్ని మనం ఆ మైండ్ అనే దాని నుండి మనం ఎప్పుడైతే మనల్ని మనం విడుదల చేసుకుంటామో, అప్పటి వరకు కూడా ఆహ్, ఈ ఈ ఈ ఈ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రేమని, ఆనందమని అవన్నీ ఏంటంటే స్టేబుల్‌గా, శాశ్వతంగా ఉండాలి అనేసంటే, మనం ఆ మైండ్ అన్న దీని నుండి మనం బయటికి రావాలనమాట. కానీ అవి నేను పిలిచే ఉద్వేగాలు కావు. ఉద్వేగాన్ని మించి మరింత లోతైన స్థాయిలో అవి ఉంటాయి. కనుక ముందుగా మీరు మీ ఉద్వేగాలను పూర్తి స్పృహతో అనుభవించగలగాలి. అంటే మన ఎమోషన్స్ అనే వాటిని పూర్తి స్పృహతో అనుభవించాలనమాట. అప్పుడే వాటిని మించి ఉన్న దాన్ని భావించగలరు. అంటే మనం ఎప్పుడైతే మన లోపలున్న ఆ ఎమోషన్ అనే దాన్ని ఒక పర్టిక్యులర్ ప్లేస్‌లో స్టక్ అయ్యి ఉన్నా, లేదంటే పర్టిక్యులర్ విషయంలోని మనం పదే పదే థింక్ చేస్తూ ఉన్నా, దాన్ని సారీ దాన్ని దెన్ అండ్ దేర్ అక్కడ దాన్ని గమనించి, ఆ ఎమోషన్‌ని గమనించి, దాని నుండి మనం ఇంకా ఇంకా లోతుగా ఆ ఎమోషన్ అనే దాన్ని గమనించినప్పుడు, అక్కడి నుంచి దాని ద్వారా మనం ఏదైతే నేర్చుకోవాల్సిందో, ఆ పర్టిక్యులర్ ఆ పర్టిక్యులర్ విషయాన్ని కూడా మనం నేర్చుకొని, అనుభవించి, ఆ ఎమోషన్‌ని లోతుగా అనుభవించి దాని నుండి బయటకొచ్చేస్తామనమాట. సో, ఆ విధంగా కూడా మనం ఎమోషన్ అనే దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తాము. కనుక ఓకే. అప్పుడే వాటిని మించి ఉన్న దాన్ని భావించగలరు. శబ్దార్థం ప్రకారం ఉద్వేగం అంటే అలజడి. లాటిన్ భాషలో ఎవోర్ ఎవోవేరే అని పదం నుండి వచ్చింది. కలత పెట్టడం అని దానర్థం.
ఉనికి యొక్క 3 లోతైన స్థితులే ప్రేమ, ఆనందం, శాంతి. అంటే మన ఇన్నర్ అనేది అంటే ఆ కాన్షియస్‌నెస్ అనే దానికి లోతుల్లో ఉన్నదంతా ఏంటి అనేసంటే ఈ ప్రేమ, ఆనందం, డీప్ పీస్ అనేది ఉంటుందన్నమాట. సో, మన అందరం కూడా ఇక్కడ అల్టిమేట్‌గా ఏం నేర్చుకోవాలని అనుకుంటున్నాము? అన్‌కండిషనల్ లవ్ అనే దాన్ని నేర్చుకోవాలనుకుంటున్నాం. బ్లిస్‌ఫుల్ స్టేట్‌లో ఉండాలి అని అనుకుంటున్నాం. ఏ సిట్యుయేషన్ మన ముందున్నా సరే ప్రశాంతంగా దాన్ని హ్యాండిల్ చేయాలి అని అనుకుంటున్నాం. ఇప్పుడే నేను ఒక మూవీ చూసొచ్చాను. చూస్తున్నాననమాట. ఆ మూవీ ఏంటి అంటే ఒకాయన చనిపోయారు. ఒక విలేజ్ అది. వాళ్ళకి ఈ వరల్డ్ అన్న దాంతో సంబంధం లేదు. కానీ ఏంటంటే ఆ విలేజ్‌లోని ఒక ఒకళ్ళు చనిపోయి ఉన్నారు. అందరూ కూడా ఏంటంటే ఆయన్ని అక్కడ కట్టెల మీద పడుకోబెట్టి వాళ్ళ పనులన్నీ చేసుకుంటూ ఉన్నారనమాట. అంటే ఆయనకి చేయాల్సిన అంత్యక్రియలు చేయాల్సిన వాటికి అరేంజ్‌మెంట్స్ చేస్తూనే అక్కడే కూర్చొని అలా ఉన్నారు. మనం అయితే అలా ఎవరైనా బాడీ వెకేట్ చేశారు అంటే చనిపోయారు అనేసంటే ఏడవడాలు, బాధపడ్డాలు అవన్నీ ఉంటాయి. రైట్? సో, అలాంటి అట్మాస్ఫియరే లేదక్కడ. అదొకటి. చాలా హ్యాపీగా పంపించాలి అనుకుంటున్నారు. అదొకటి. ఇంకొకటి కూడా ఏంటంటే, ఆ రోజు, ఆ కట్టెల మీద ఉన్న మనిషి ఆహ్, కాలి బూడిదయ్యే వరకు కూడా ఆ ఊర్లో ఉన్న ప్రతి మనిషిని కూడా ఆ పేరుతోనే పిలుస్తారు. ఆ పేరుతోనే. అంటే దేర్ ఈస్ డిఫరెన్షియేషన్ లేదనమాట. ఆ మనిషి లేరు కదా! ఆ మనిషి చనిపోయారు కదా! ఆహ్, నేను వేరు కదా! అన్నది కాదు. అక్కడంతా వన్నెస్ అన్న దీంట్లో అక్కడ ఒక అట్మాస్ఫియర్ అన్నమాట. అది కూడా చాలా డిఫరెంట్‌గా అనిపించిందన్నమాట. యెస్. అంటే అంత వరల్డ్‌తో సంబంధం లేని వాళ్ళే ఆహ్, నేను నువ్వు వేరు కాదు అన్న విధంగా ఉంటున్నారు. అలానే కూర్చొని ఆయన కాలిపోయిన తర్వాత ఆయన కూర్చొని ఆయన కోసం మంచి మాటలు మాట్లాడుకుంటూ ఉన్నారు. సో, ఎంతో ఆనందంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. సో, ఇట్స్ ఆల్ అంటే నాకేమనిపించింది అంటే ఎవ్రీథింగ్ ఈస్ ఎ సెలబ్రేషన్. ఎవ్రీథింగ్ ఈస్ ఎ బ్లెస్ అన్న దీంట్లో మనం చూసుకుంటూ ఉన్నప్పుడు ఆహ్, దాన్ని అంతే విధంగా ఒక మనిషి బాడీ వెకేట్ చేసినప్పుడు కూడా మనం అంతే విధంగా దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయగలగాలనమాట. సో, ఆ అన్‌కండిషనల్ లవ్ అనేది, ఆ అన్‌కండిషనల్ బ్లిస్‌ఫుల్ స్టేట్ అనేది ఎప్పుడు కూడా మనం దాన్ని క్యారీ చేస్తూ ఉండాలి. అది ఏ ఏ సిట్యుయేషన్‌లోనైనా సరే. ఆ ప్లేస్‌లో వాళ్ళని అలా నేనిప్పుడు చూసినప్పుడు నాకనిపించింది. యెస్. నిజమే కదా ఇది. అంటే అన్‌లెస్ అంటిల్ వి ఎక్స్‌పీరియన్స్ ఇట్ నాలెడ్జ్ పరంగా తెలుసు. అన్‌లెస్ అంటిల్ వి ఎక్స్‌పీరియన్స్ ఇట్ మనం దాన్ని చెప్పలేము. నిజంగా దాన్ని ఆ విధంగా తీసుకున్నామా? ఆ నాలెడ్జ్ అనేది ఎంతవరకు ఉపయోగపడింది అన్న విషయం అనేది చెప్పలేము. బట్ అంతలా 100% అంతలా ఉన్నా ఉండకపోయినా యాస్ వి హావ్ సమ్ ఎమోషన్స్ అన్న దీంట్లో అనుకున్నప్పుడు లేదా ప్రాపర్ నాలెడ్జ్ అనేది ఉన్నప్పుడు మేబీ ఆ పెయిన్, ఆ బాధ అనేది చాలా తక్కువుండొచ్చు. ఆ సిట్యుయేషన్‌లో కూడా మనం చాలా శాంతిగా ఉండొచ్చు. ఆ పీస్ ఆఫ్ మైండ్ అనే దీంట్లో ఉండొచ్చు. సో, ఇక్కడంతా మేజర్ రోల్ ప్లే చేస్తుందేంటి? ఒక నాలెడ్జ్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఆ నాలెడ్జ్ త్రూగా మనం ఎప్పుడైతే దాని నుండి బయటకొస్తామో, ఆ నాలెడ్జ్‌ని తెలుసుకొని మన మైండ్ అనేది ఈ సొసైటీ మైండ్ అనేది క్రియేట్ చేస్తున్న దాని నుండి మనం ఎప్పుడైతే బయటికి మెల్లమెల్లగా వస్తూ ఉంటామో, మన లోతుల్లో ఏవైతే ఉన్నాయో ఆ 3 స్థితులు ప్రేమ, ఆనందం, శాంతి వాటిని మనం చాలా డీప్‌గా ఎక్స్‌పీరియన్స్ అనేది చేయగలుగుతామనమాట. ఎందుకంటే అవి మన మనస్సుని మించిన స్థితి నుండి ఉద్భవించాయి. మరోవైపు ద్వంద్వమైన మనసులో ఉద్వేగాలు కూడా ఒక భాగమే. కనుక వ్యతిరేకతల నియమానికి కట్టుబడి ఉంటాయి. అంటే, అంటే ఆ డ్యుయాలిటీ ఉండడం అనేది కూడా ఇంపార్టెంటేనట. కనుక జ్ఞానం పొందని మనసుతో గుర్తింపు పొందే స్థితిలో కొన్నిసార్లు తప్పుగా అనుకునే ఆనందం అనేది నిరంతరం సుఖదుఖాల చక్రంలోని సుఖం యొక్క క్షణిక రూపము. అంటే ఎప్పుడైతే మనం ఆ మైండ్ పరంగా ఎక్కువగా ఉంటామో
అప్పుడు మనం ఈ ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అనే దీంట్లోని అంటే మనం ఇప్పుడు ఏదైతే ఒక షేర్ చేసుకున్నప్పుడు ఏదైతే ఒక చిన్న ఆనందం అనుకుంటున్నామో దాంట్లో చాలా తక్కువ టైమే ఉండగలుగుతాం అన్నమాట. ఆ ప్రెజెంట్ మూమెంట్‌లోకి వెళ్ళి. సుఖము ఎప్పుడు బాహ్యమైన వాటి నుండి కలుగుతుంది. కానీ ఆనందం లోపలి నుండి ఉద్భవిస్తుంది. ఓకే. ఈరోజు సుఖం కలిగించేదే రేపు దుఃఖాన్ని కలిగిస్తుంది. లేదా మిమ్మల్ని వదిలేస్తుంది. అలా దాని కొరత మీకు బాధను మిగులుస్తుంది. ఎక్కువగా ప్రేమని పిలవబడేది. అంటే ఇక్కడ ఎప్పుడైతే మనకి ఈ ఈ క్షణంలో అది దుఃఖం అనుకున్నాం అనుకోండి, ముందుకు వెళ్తూ ఉన్న కొలది మనం ఏమనుకుంటాం, ఓకే. ఆ రోజు అది అలా జరగబట్టికే కదా! నేను దీన్ని ఇక్కడ ఈ విధంగా ఇంత హ్యాపీగా ఉన్నాను అనుకుంటాం. ఎవ్రీథింగ్ ఈస్ సో ఇంటర్లింక్డ్ అన్నమాట. సో ఇంటర్లింక్డ్. మనం చాలా సార్లు రిలేట్ చేసుకుంటూనే ఉండుంటాం మనం. ముందుకెళ్తున్న కొలది ఆ టైంలో మనం చాలా చికాకు పడొచ్చు ఆ సిట్యుయేషన్ కోసం. కానీ మన లైఫ్‌లో ముందుకు వెళ్తున్న కొలది అయ్యా! అది అలా జరగబట్టే కదా! నేనింతలా ఇంత మంచిగా ఇంత హ్యాపీగా ఉన్నాను. ఇంత బాగా దీన్ని ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతున్నాను అని రిలేట్ చేసుకున్న సిట్యుయేషన్స్ మన లైఫ్‌లో చాలానే ఉండుంటాయి. ఒకసారి కావాలంటే థింక్ చేసి చూడండి. నా లైఫ్‌లో ఏమైనా ఉన్నాయా? అలా అని చెప్పి ఒక్క క్వెషన్ మిమ్మల్ని మీరు అడిగి చూస్తే అలాంటివి చాలానే కనిపిస్తాయి మన లైఫ్‌లో. సో, అందుకని ఎప్పుడూ కూడా మనం ఇది మంచికి, ఇది చెడుకి అలా అని చెప్పి డిఫరెన్షియేట్ చేయొద్దు. జస్ట్ గో విత్ ద ఫ్లో. ఏదైనా సరే వచ్చి ఎక్స్‌పీరియన్స్ చేసేది గానీ, లేదంటే దాని నుండి మనం నేర్చుకునేది గానీ, దాని నుండి మనం ఇంకొక వేలోకెళ్ళి దాన్ని తెలుసుకునేది గానీ, ఏదన్నా సరే ఎండ్‌కొచ్చేసరికి ప్రేమ, ప్రేమ, ప్రేమ. అన్‌కండిషనల్ ప్రేమ అనే దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తాము. అన్‌కండిషనల్ యాక్సెప్టెన్స్ అనే దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తాము. అండ్ ఇలా మన బ్లిస్‌ఫుల్ స్టేట్ అనే దాన్ని, శాంతి అనే దాన్ని అలా ఎక్స్‌పీరియన్స్ చేస్తూనే ఉంటామనమాట. కొంతకాలం సంతోషకరంగా, ఉద్రేకంగా సాగుతుంది. కానీ అది బానిసత్వం. అంటే ఎప్పుడు బయట దీంట్లోనే చూసుకుంటే అదెప్పుడు గూడా ఆహ్, అంటే కొంతకాలమే ఉంటది. ఎప్పుడు పర్మనెంట్‌గా ఏది ఉండదనమాట. తీవ్రంగా కా తీవ్రం తీవ్రంగా కావాలనిపిచ్చి ఈ స్థితి రెప్పపాటులో దానికి వ్యతిరేకమైనదిగా మారిపోగలదు. అంటే అంత డీప్‌గా నాకా స్థితి కావాలి అనుకుంటాం. కానీ అది వెంటనే అంటే మన స్టేట్ ఆఫ్ థింకింగ్ ప్యాటర్న్ స్టార్ట్ అయిపోగానే వెంటనే అది ఆగిపోయి మళ్ళీ అదర్ వే ఆఫ్ దీంట్లోకనేది చాలా ఈజీగా చాలా తొందరగా షిఫ్ట్ అయిపోద్దనమాట. చాలా ప్రేమ సంబంధాలు ఆరంభపు ఆనందం గడిచిన తర్వాత ఘర్షణగా మారడానికి కారణం అదే. అంటే ఇలా ప్రేమ ప్రేమ పెళ్ళిళ్ళు లేదంటే ప్రేమలో ఉన్నవాళ్ళు పెళ్లి చేసుకుంటూ ఉంటారు. కానీ ఆ టైంలో దట్స్ వెరీ స్వీట్. కానీ ఒకసారి కలిసి జీవించడం అనేది స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని విషయాల్లో వాళ్ళకి విభేదాలు రావచ్చు. వాళ్ళేదైతే చాలా బావుంది, మంచిది ఈ క్వాలిటీయే నాకు కావాలి అని అనుకున్న థింగ్స్ కూడా మనకి మంచిగా అనిపించకపోవచ్చు. రైట్? సో, అందుకని ఎప్పుడు బయట చూసే వాటి మీద ఎప్పుడు రిలే అయ్యి కాకుండా లోపల నుంచి వచ్చే ఫీలింగ్ అనే దాన్ని, లోపల నుంచి వచ్చే ఆ కనెక్టివిటీ అనే దాన్ని మనం బాగా నమ్మ అంటే దానితో పాటు వెళ్ళడం అనేది నేర్చుకోవాలి. ప్రేమ వాస్తవానికి ప్రేమ, ద్వేషం, ఆకర్షణ, ఘర్షణల మధ్య ఊగుతుంది. నిజమైన ప్రేమ మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయదు. ఎలా చేస్తుంది? అది ఉన్నట్లుండి ద్వేషంగా మారదు. అలానే నిజమైన ఆనందం బాధగాను మారదు. నేను ముందుగానే చెప్పినట్లు జ్ఞాన ప్రకాశానికి ముందు కూడా అంటే
మనస్సు నుండి మిమ్మల్ని మీరు విడుదల చేసుకోకముందు, మీకు నిజమైన ప్రేమ, ఆనందం, శాంతిల క్షణ క్షణ దర్శనాలు స్థిరంగా, సజీవంగా కలుగుతాయి. ఇది సామాన్యంగా మనసు అవరోధించే మీ నిజ ప్రకృతి రూపాలు. సాధారణ అక్రమ సంబంధాల్లో కూడా నిష్కల్ నిష్కలమైన దుష్టం కాని వర్తమానాల్లో ఉన్నప్పుడు అటువంటి క్షణాలు వాళ్ళకు అనుభవంలోకి వస్తాయి. కానీ వెంటనే మనస్సు జొరపడటంతో అవి మూసుకుపోయి క్షణ క్షణ దర్శనాలుగా మిగులుతాయి. అప్పుడు మీకు ఏదో అమూల్యమైనది ఉంది, లేనట్లు అనిపించవచ్చు. లేదా అదంతా ఉత్త భ్రమేనని మీ మనస్సు మీకు సర్ది చెప్పవచ్చు. సత్యం ఏమిటంటే అది భ్రమ కాదు. పైగా దాన్ని మీరు కోల్పోలేరు. అది మీ సహజ స్థితి యొక్క భావం. అంటే మనం ఈ వరల్డ్ అన్న దీంట్లో ఉంటూ ఏమవుతుంది ఏమవుతుంది? మన లోపలున్న ఆ ప్యూర్ క్వాలిటీని గాని, లేదంటే ప్యూర్ స్టేట్ అనే దాన్ని మనం లోపల ఎక్కడెక్కడో ఉంచేస్తూ ఉన్నామనమాట. సో, అప్పర్ లేయర్ అంతా ఈ సొసైటీ రిలేటెడ్ థింగ్స్, ఈ లాజికల్ థింగ్స్ వాటితో ఫిల్లప్ అయిపోయి ఉండిపోవడం వల్ల ఎప్పుడో ఒకప్పుడు కొన్ని సార్లు ఎప్పుడో మన మన ప్యూర్ స్టేట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉన్నామనమాట. ఓకే. హ్మ్. యెస్. పైగా దాన్ని మీరు కోల్పోలేరు. అది మీ సహజ స్థితి యొక్క భాగం. అది మీ మనస్సు చేత అవరోధించబడుతుందేమో కానీ, నిర్మూలింపబడలేదు. ఆకాశమంతా బాగా మబ్బు పట్టినా సూర్యుడు మాయమవ్వలేడు కదా! అంటే ఆకాశం అంతా కూడా బాగా మబ్బు పట్టేసినా, ఆ సన్‌లైట్ అనేది అలానే ఉంటుంది కదా! ఆ సన్ అనేవాడు కూడా అలానే ఉంటాడు. రైట్? మబ్బులకు ఆవ ఆవలి వైపు ఇంకా ప్రకాశిస్తూనే ఉన్నాడు. అంటే మన లోతుల్లోని ఇంకా ఆ స్టేట్ అనేది అలానే ఉంది. దాన్ని మనం బయటికి తీసుకురావాలి అంటే, మనం ఎప్పుడైతే ఈ మైండ్ అనే దాని నుండి బానిసత్వం నుండి బయటకొస్తామో, అప్పుడు మనం వాటిని ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతామనమాట. కోరిక తృష్ణల వల్ల దుఃఖం ఏర్పడుతుందని, ఈ బాధల నుంచి విముక్తి కోసం కోరికలతో బంధనాలు తెంచుకోవాలని బుద్ధుడు చెప్తాడు. మనసు భవిష్యత్తులో విముక్తి, సఫలత కోసం ఉనికి యొక్క ఆనందానికి బదులుగా బాహ్య వస్తువులను ఆశ్రయించడమే అని తృష్ణలకు కారణం. నేను మనస్సునై ఉన్నంత వరకు వాంఛలు, అవసరాలు, బంధనాలు, అసహ్యాలు లేకపోతే నేను అనేదే ఉండదు. కేవలం అంటే ఇవి అంటే నేను అన్నది లేకుండా ఉండాలన్నదే కదా మనం నేర్చుకోవాలని అనుకుంటున్నాం. అంటే ఇది నాది, ఇది వాళ్ళది. ఆహ్, అంటే ఇది నాకే సొంతం. ఈ ఈ బంధం నాదే ఈ బంధం. అన్న కైండ్ ఆఫ్ నేను అన్నది ఎప్పుడైతే మనం ఎక్కువగా ఆహ్, ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉంటామో, మనం వీటిలోనే అలానే ఉండిపోతూ ఉంటామనమాట. వాటి నుండి మనం బయటికి రావడం అనేది చేయాలి. కేవలం ఒక సంభావ్యత అనేది ఒక సంపూర్ణ శక్తి యొక్క ఒక మొలకెత్తని విత్తనం వంటిది. ఆ స్థితిలో నేను జ్ఞానం పొందాలనే కోరిక కూడా భవిష్యత్తులో సంపూర్ణం. సఫలం కావాలనుకునే మరో తృష్ణ మాత్రమే. కనుక కోరిక నుండి స్వేచ్ఛను పొందాలనో లేక ఎన్‌లైటన్‌మెంట్‌కు సాధించాలనో అనుకోకండి. వర్తమానంలో ఉండండి. ఓకే. అంటే ఇప్పుడు మనం డిజైర్స్ అనేవి ఉండకూడదు, చేయకూడదు అని త్రూ అంటే టువర్డ్స్ టు థట్ మన జర్నీ అనేది స్టార్ట్ చేస్తాం. కానీ
దాంట్లో ఏంటంటే తెలియకుండా మనం ఆ డిజైర్స్ అనే వాటి నుండి బయటకొచ్చేసాం అనుకుంటాం గానీ, కొన్ని విషయాల్లో సప్రెస్ చేసుకుంటూ ఉంటామనమాట. సో, థట్ ఈస్ నాట్ ఎ గుడ్ ప్రాక్టీస్. రైట్? అలానే ఆహ్, ఈ ఎన్‌లైటన్‌మెంట్ తెచ్చుకోవాలి. ఇదే నా ఆఖరి జన్మ చేసుకోవాలి అన్న కైండ్ ఆఫ్ ఇది కూడా దాంట్లో కూడా తెలియకుండానే ఒక ప్రెషర్ అనేది ఉంటది. అలానే ప్రెషర్ ఉంటది. తెలియకుండానే ఏంటంటే ఆహ్, నేను ఎన్‌లైటన్‌మెంట్ అయిపోయాను అన్న ఒక కైండ్ ఆఫ్ అటాచ్‌మెంట్ అన్న దీంట్లోకి కూడా మనం వెళ్తూ ఉంటామనమాట. దీస్ ప్రాసెసెస్ ఆర్ న్యాచురల్‌గా జరగాలివి. మనం ఎంత ప్యూర్‌గా ఉంటామో, ఎంత ఎంత ప్రేమతో ఉంటామో, ఎంత ప్రశాంతంగా ఉంటామో, ఎంత ఆనందంగా ఉంటామో, అంత్ అవన్నీ కూడా టువర్డ్స్ థట్ ఎన్‌లైటన్‌మెంట్ అన్న దానికి తీసుకెళ్తూ ఉంటది. ఎన్‌లైటన్‌మెంట్ అంటే నా దృష్టిలో నాకర్థమైనంత వరకు ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్ మనం ఏవైతే విషయాలని రియలైజ్ అవుతూ ఉన్నామో, సో, థట్ ఈస్ ఎన్ ఎన్‌లైటన్‌మెంట్ అనుకుంటాను. ఆహ్, ఒక ఒక విషయంలో నుంచి ఏదైనా ఒక క్లారిటీ వచ్చింది అనేసంటే, ఓకే. నా ఎన్‌లైటన్‌మెంట్ జర్నీ టువర్డ్స్ టు థీస్ పర్టిక్యులర్ థింగ్ స్టార్ట్ అయింది అని అనుకుంటా. అది దానిది ఫుల్‌గా రియలైజేషన్ అనేది అయ్యింది. ఓకే. ఐయామ్ డన్ విత్ ఇట్. నాకు నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు కూడా నేను దీన్ని ఇలానే ఉన్నాను అన్న కన్ఫర్మేషన్ ఎప్పుడైతే వస్తుందో, అప్పుడు యెస్. ఈ పర్టిక్యులర్ విషయంలో నాకు ఎన్‌లైటన్‌మెంట్ వచ్చింది అని అనుకుంటాను నేను. నా వరకు నేను ఎన్‌లైటన్‌మెంట్ అనే దాన్ని ఆ విధంగా తీసుకుంటూ ఉన్నాను. సో, ఆహ్, ఎగ్జాక్ట్‌గా వాట్ ఈస్ ఎన్‌లైటన్‌మెంట్ దాని ఫుల్ స్టాప్ పాయింట్ ఏంటి అనేది నాకైతే తెలీదు. ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ చెప్పండి. సో, ఎవ్రీ డే మనం తెలుసుకునే ప్రతి విషయాన్ని కూడా మనల్ని ఎన్‌లైటన్ చేస్తుందనే అనుకుంటున్నా. అంటే ఒక డీప్ ఇన్‌సైట్ అండ్ డీప్ నాలెడ్జ్ అనేది ఆ పర్టిక్యులర్ విషయం మీద గాని, ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్ మీద గాని మనకి వస్తుంది అనే విషయం అనేది నేను అనుకుంటూ ఉన్నా ఎన్‌లైటన్‌మెంట్ అంటే అది అని. అలానే ప్రెజెంట్ మొమెంట్‌లో ఉండడం. అలానే మైండ్‌లో వచ్చే ఆహ్, ప్రతి విషయాన్ని ఆహ్ గమనించగలగాలనమాట. మనం దాన్ని గమనించగలగాలి. ఆ ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండి. ఎప్పుడైతే మనం దాన్ని గమనించడం అనేది ప్రాక్టీస్‌లో పెడతామో, మనకి థాట్స్ అనేవి అలా తక్కువైపోయి ఉంటాయన్నమాట. అప్పుడు మనం ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండడం అనే దాన్ని కూడా ఇంకా చాలా ఈజీగా, సునాయాసంగా ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతాం. బుద్ధిని ఉదహరించే బదులు బుద్ధుడిగా అవ్వండి. బుద్ధ అనే పదానికి అర్థమిచ్చే మేల్కొన్నవాడు అవ్వండి. అంటే బుద్ధుడు, బుద్ధుడు అలా చెప్పారు, ఇలా చెప్పారు అని కాకుండా మీరు కూడా ఆ బుద్ధుడి అంతలాగా ఎత్తుకెదగాలి. ఎన్‌లైటెన్ అవ్వాలి. అంత విషయాలు తెలుసుకోవాలి అని చెప్తున్నారనమాట. మానవులు కారుణ్య స్థితి నుంచి దిగజారిపోయి మనస్సు కాలాల రాజ్యంలోకి అడుగుపెట్టి తమ ఉనికి యొక్క ఎరుకను కోల్పోయి అనేక యుగాలుగా దుఃఖంలో కూరుకుపోయారు. ఓకే. అంటే ఆల్రెడీ ఒక మంచి స్థితిలో ఉన్నవాళ్ళు ఇక్కడికొచ్చిన తర్వాత ఈ మైండ్ అన్న దీంట్లోని, ఈ టైం అన్న దీంట్లోని బాగా పడి ఆహ్, మనం ఏదైతే ఆ అవేర్‌నెస్ ఉందో, ఆ ప్యూరిటీ ఉందో వాటన్నిటిని మనం మెల్లమెల్లగా దూరం అవుతూ వస్తూ ఉన్నామనమాట. ఆ సమయంలో వాళ్ళు తమని తాము అ అన్యమైన విశ్వాసంలోని, అర్ధరహితమైన తునకలుగా మూలంలోనూ ఒకరినొకరితో సంబంధం లేని వారుగా పరిగణించుకున్నారు. మనస్సులో గుర్తుంచుకునేంత వరకు బాధ తప్పదు. మనం ఎంతలాగా ఆ మైండ్‌లో గుర్తుపెట్టుకొని ఉంటామో, అంత బాధపడుతూ ఉంటాము ఆ పర్టిక్యులర్ విషయాన్ని కోసం. ఆధ్యాత్మిక పరంగా చెప్పాలంటే, మీరు అచేతనంగా ఉన్నంత వరకు ఇక్కడ నేను ప్ర ప్రథమంగా శారీరక రోగానికి బా బాధకు కారణమై ఉద్వేగపు బాధ గురించి మాట్లాడుతున్నాను. ద్వేషం, రోషం, అపరాధ భావం, కోపం, అసూయ, మనస్సు ఆహ్, తనపై తాను జాలి చూపడం, లేక చిన్నపాటి అసహనం కూడా బాధకు
ప్రతిరూపాలే. ప్రతి సుఖము బాధ యొక్క విత్త విత్తనాన్ని తనలో ఇముడ్చుకొని ఉంటుంది. ఓకే. ప్రతి సుఖము బాధ యొక్క విత్తనాన్ని తనలో ఇముడ్చుకొని ఉంటుంది. కాలాంతరంలో ప్రత్యక్షమయ్యే దాని యొక్క విడదీయలేని వ్యతిరేకత బీజమే అది. మాదక ద్రవ్యాలు తీసుకునేవారు ఎవరికైనా తెలుస్తుంది. ఎంతో ఎత్తు నుండి తప్పకుండా క్రిందకు దిగజార్చాల్సిందేనని. ఆ సుఖం దుఃఖంగా మారుతుంది. చాలా మందికి వారి సొంత అనుభవాల నుంచి తెలుస్తుంది. ఎంత సులభంగా ఒక అన్యోన్య సంబంధం సుఖమూలం నుండి దుఃఖం యొక్క మూలంగా మారగలదు. అది ఉన్నతమైన స్థితి నుంచి చూస్తే. ఈ అనుకూల, ప్రతికూల ధృవాలు 2 ఒకే నాణెపు ముఖాలు. అవి మనసుతో గుర్తింపబడిన అహంతో కూడిన స్థితిలో విడదీయలేని అంతర్గత బాధలోని భాగాలే. అంటే ప్రతి సిట్యుయేషన్‌కి 2 వేస్ ఉంటాయి. ఎందుకు? టూ 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 పర్సెప్షన్స్‌లోని 2 పీపుల్ చూస్తూ ఉన్నారు దాన్ని. ఇప్పుడు నాకు రైట్ అనిపిచ్చింది. మణిగారికి రాంగ్ అనిపిచ్చొచ్చు. మణిగారికి రైట్ అనిపిచ్చింది. నాకు రాంగ్ అనిపిచ్చొచ్చు. ఎందుకంటే మేమిద్దరం చూసే విధానం వేరుగా ఉంది కాబట్టి. ఓకే. సో, అందుకని ప్రతి సిట్యుయేషన్‌కి 2 పర్స్పెక్టివ్స్ అనేవి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. మీ బాధకు 2 స్థాయిలు ఉన్నాయి. ఇప్పుడు మీరు సృష్టించుకున్నది ఒకటి. ఎప్పటినుంచో మీ మనస్సులోనూ, శరీరంలోనూ కూరుకుపోయి ఇంకా జీవిస్తున్నది మరొకటి. ప్రస్తుతం బాధను సృష్టించడాన్ని ఆపడం, గతంలోని బాధను కరిగించడం వీటి గురించే ఇప్పుడు నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఓకే. సో, ఇది టాపిక్ ఈ రోజుకి. థాంక్ యూ సో మచ్.